అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్‌కి, అలాగే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యూట్యూబర్స్‌కి చాలా యూస్‌ఫుల్ అవుతుందనమాట. మనకి యూట్యూబ్ నుంచి అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి అంటే మానిటైజేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో మనం మానిటైజేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాము. అండ్ యూట్యూబ్ నుంచి మనం డబ్బులు ఎలా సంపాదించాలి అనేది కూడా చూద్దాం అనమాట. మనకి ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అని మొత్తం క్లియర్గా తెలుసుకుందాము మానిటైజేషన్ గురించి. ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్స్ మనం ఏం చేయాలి అంటే వైటీ స్టూడియో అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్లో వైటీ స్టూడియో అనేది డౌన్లోడ్ చేసుకుంటే చాలా సింపుల్, ఈజీగా అయిపోతుందన్నమాట. లేకపోతే ప్రతిసారి క్రోమ్లో ఓపెన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇలా వైటీ స్టూడియో అయితే కంపల్సరీ ఉండాలి. ఇలా వైటీ స్టూడియో మీరు ఆన్ చేసిన తర్వాత మీ యొక్క డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, డాష్ బోర్డ్, కంటెంట్, అనలైటిక్స్, కామెంట్స్, ఎర్న్ అని. ఎర్న్ దగ్గర క్లిక్ చేయండి. ఎర్న్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఒకసారి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేస్తే ప్రతిదీ క్లియర్గా తెలుస్తుంది. మీకు ఎలిజిబిలిటీ ఏంటి మనకి తెలుసు కదా, యూట్యూబ్ నుంచి 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. మనకి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం ఈజీగా ఇలా వైటీ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎర్న్ అనేది ఉంటుంది. ఈ ఎర్న్ దగ్గర క్లిక్ చేస్తే మన డేటా, మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనకి ఎంత వాచ్ టైం వచ్చింది, ఏ టైంకి ఎంత క్యాలిక్యులేట్ అయిందని ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మనకి ఒకవేళ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయి 4000 అవర్స్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతే కనుక మనం ఎలిజిబుల్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ఏం లేదు, వాళ్ళే ఇచ్చారు అప్లై నవ్ అని. మనం ఎలిజిబుల్లా కాదా అనేది కూడా చెక్ చేస్తారు, మనకి రివ్యూ అనేది చేస్తారు. మనం ఇక్కడ సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ అప్లై నవ్ దగ్గర గ్రీన్ బటన్ అయితే వస్తుంది. ఈ అప్లై బటన్ దగ్గర క్లిక్ చేస్తే మనం దానికి ఆటోమేటిక్గా అప్లై అయిపోయినట్టే అనమాట. వాళ్ళు మన ఛానల్ని రివ్యూ చేసి మనం ఛానల్కి ఎలిజిబుల్లా కాదా అసలు మానిటైజేషన్కి అనేసి చెక్ చేస్తారు. రివ్యూ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అప్పటి నుంచి మీ వీడియోస్కి ఇక్కడ కంటెంట్ అని సింబల్ ఉంది కదా, కంటెంట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీ వీడియోస్ ఇక్కడ చూస్తున్నారు కదా రౌండ్ సర్కిల్ లాగా, అవి గ్రీన్ కలర్ డాలర్ సింబల్లో పడుతుంది. అక్కడ డాలర్ సింబల్ మీకు పడినట్టయితే మీకు మానిటైజేషన్ అనేది ఆన్ అయిపోయిందని అర్థం అన్నమాట. మీకు మానిటైజేషన్ ఆన్ అయితే, మీకు అప్లై చేసిన వెంటనే ఆన్ అయితే డాలర్ సింబల్ అయితే వస్తుంది. ఇలా డాలర్ సింబల్ వచ్చింది అంటే మీకు ఇంకా మనీ అనేవి జనరేట్ అయిపోతాయి. ఇంకా మనకి తెలిసిన విషయమే కదా, $100 అనేవి వస్తే మనకి అకౌంట్లో మనీ అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట గూగుల్ యాడ్సెన్స్ పిన్ ద్వారా. మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి అంటే, వైటీ స్టూడియో అనేది డౌన్లోడ్ చేసుకొని మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఎలిజిబిలిటీ అనేది మనకు వచ్చిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మనం అయితే ఇక్కడ అప్లై నవ్ అని అయితే ఉంటుంది, దానికి అప్లై చేసుకోవడమే సింపుల్గా. మన ఛానల్ అనేది యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేసేసి మనం ఎలిజిబుల్ అయితే దానికి మనకి డాలర్స్ అయితే ఇస్తారనమాట. ఆ డాలర్స్ అనేవి మన బ్యాంక్ అకౌంట్లో మనం ఇండియా కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకుని మనీ అయితే తీసుకోవచ్చు అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.